మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగున సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషుని లక్ష్య పెట్టువానని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇక ఉదయకాల సమయం నిలబడి నీ దాసుని నీవు మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే మాతో మాట్లాడుతురమ్మని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వచనం ద్వారా, ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన అంశము టైటిల్ ఏంటంటే హృదయ పరిశోధన. మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు సమూయేలుతో సెలవిస్తున్న మాట మనం గమనిస్తూ ఉన్నాం. అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టుకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడు సమూయేలుతో అంటే, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. లక్ష్య పెట్టుట అంటే ఏంటండి? లక్ష్య పెట్టుట అంటే ఏంటి? లక్ష్య పెట్టుట అంటే అర్థం ఏంటి? పట్టించుకొనుట కదా, పట్టించుకొనుట, చూచుట కదా. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వచనం ద్వారా మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు కదండి. మనుషులు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. ఎదుటి వారికి ఈ పై రూపము చూసి మర్యాద ఇస్తాం మనం. వారు వేసే బట్టలైనా, వారి అందచందాలైనా, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికి ఉన్న ఆస్తి అంతస్తులను బట్టి, వారి పై రూపమును చూసి మనం ఏమిస్తాం? వారికి ఏమిస్తాం? మనం వారికి మర్యాద ఇస్తాం కదా. మనమందరం మనుషులుగా పై రూపాన్ని చూస్తున్నాం. గమనించండి, శ్రద్ధగా వినండి. మనుషులు మనమందరం ఏం చూస్తున్నాము? పై రూపాన్ని మనము చూస్తున్నాం. పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాం. పై రూపాన్ని మనం పట్టించుకుంటున్నాం. వారు వేసే ప్రతి బట్టలైనా కావచ్చు, లేదంటే వారికి ఉన్న దీన్ని బట్టి మనం వారికి మర్యాదిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. దేవుడు పై రూపాన్ని పట్టించుకోడు, లక్ష్య పెట్టుకోడు, చూడడు. మనుషులుగా మనమైతే పై రూపాన్ని చూస్తున్నాం కానీ దేవాది దేవుడు ఏం చూస్తున్నాడంట? మన హృదయాన్ని చూస్తున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఎవరికి మర్యాద ఇస్తున్నావు? ఎవరికి ఈరోజు నువ్వు ఘనత ఇస్తా ఉన్నావు? ఈరోజు నీవు ఎవరి పక్షమున నిలబడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది డబ్బున్న రాజకీయ నాయకుల వైపు నిలబడతారు, ఎందుకంటే వారికి ఏదైనా అవసరం వస్తే మాకు పలుకుతారని. మరికొంతమంది ఏమో లోకంలో ఉన్న వారి వైపు చూసి నిలబడతారు. మరికొంతమంది ఏమో వారికి ఆస్తి అంతస్తులను బట్టి చూసి వారి పక్క నిలబడతారు. కానీ అసలైన హృదయం కలిగిన వాడు దేవుని వైపు నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని లక్ష్య పెట్టువాడు దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని లక్ష్య పెట్టువాడు దేవుడు ఉన్నాడు. నీ స్థితిగతులను లక్ష్య పెట్టువాడు దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా భయపడద్దు. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు దేవుడు? నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని దేవుడు పరిశీలించి ఆయన నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఒక మాట అంటాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే
దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈడ నా పై భక్తి చూడు, నా పైన వేషధారణ ప్రార్థన చూడు, నా పైన దొంగ భక్తి చూడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ దావీదు అంటున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నావా దేవుని, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించి నా హృదయము నీవు తెలుసుకో ప్రభువా అని అడుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అడుగుతున్నాడు, నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఈరోజున నేను కూడా పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావేమో, నేను చాలా చక్కని ప్రార్థన పరురాలు అనుకుంటున్నావేమో, నేను చాలా చక్కగా దేవుని మందిరానికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో, నేను చాలా చక్కగా దేవుని పనులలో చేస్తున్నాను అనుకుంటున్నావేమో, పై రూపముతో ప్రభుని గణపరుస్తున్నావేమో. ఆ భక్తిని దేవుడు చూడడు. నీ భక్తి దేవునికి ఇంపుగా సొంపుగా ఉండాలంటే నీ భక్తి నీ హృదయంలో నుంచి రావాలా. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీ భక్తి ఎక్కడి నుంచి రావాలా? హృదయంలో నుంచి రావాలా, గుండె లోతుల్లో నుంచి రావాలా. అది నిజమైన భక్తి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు నా బిడ్డ పట్టు చీర కట్టుకుందా, నా బిడ్డ కద్దర బట్టలు వేసాడని చూడు. దేవుడు ఏం చూస్తాడు? నా బిడ్డ మంచి హృదయంతో వచ్చాడా, నా బిడ్డ హృదయంలో ఏ బాధతో వచ్చాడు, నా బిడ్డ ఏ అవమానంతో వచ్చాడు, నా బిడ్డ ఏ నిందతో వచ్చాడు, ఏ కష్టముతో వచ్చాడు, ఏ ఇబ్బందితో వచ్చాడు, వాని దుఃఖ దినములను సమాప్తము చేయాలా అని ఆశపడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనం వేసే పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన. నీ వేషధారణ క్రైస్తవ జీవితాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన. నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని పరిశోధించి పరీక్షించి నీ ఆలోచనలు తెలుసుకునే దేవుడు మన దేవుడు. ఈరోజున దేవుని మందిరానికి చాలా రకాలుగా మనుషులు వస్తారు. కొంతమంది దేవుని వాక్యాన్ని వినాలని వస్తారు, కొంతమంది సేవకుడు ఏం తప్పులు చెప్తాడా విందామని వస్తారు, మరి కొంతమంది సంఘాన్ని చీల్చే ఆలోచనతో వస్తారు, మరి కొంతమంది తోడేలు లాంటి స్వభావం కలిగినటువంటి వారు, హృదయంలో క్రూరత్వం కలిగిన వారు వస్తారు. ఈరోజు మందిరంలో ఏ గుంపులో ఉన్నావు? సైతాను గాని గుంపులో ఉన్నావా, దేవుని గుంపులో ఉన్నావా? ఒక రోజున మందిరంలో ఇలాగ ఆరాధన జరుగుతూ ఉందంట. ఆరాధన జరుగుతూ ఉంటే దేవదూతలు దిగొచ్చాయంట, దేవుని సైన్యము దిగొచ్చిందంట. వచ్చి ఆ పాస్టర్ వాక్యం చెప్తూ ఉంటే అందరూ ముసుగులు వేసుకొని, పెద్దలందరూ కూడా బాగా వింటున్నారంట. ఇటుపక్క వారు అందరూ బాగా వింటూ ఉన్నారంట. అప్పుడే ఇటుపక్క కూడా సైతాను దేవదూతలు వచ్చాయంట. ఈ దేవదూతలు అంటున్నాయంట సైతాను దేవదూతలతో, చూసారా నా భక్తులు ఎంత మంచి వాళ్ళో, దేవుని భక్తులు ఎంత బాగా వాక్యం వింటున్నారో, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో చూస్తున్నారా అని ఈ దేవదూతలు ఆ సైతాను దేవదూతలతో అన్నాయంట. అప్పుడు ఒక గంట సేపు పాస్టర్ వాక్యం చెబుతూ పోతూ ఉంటే మనసులో ఒకడు లాస్ట్లో కూర్చునేవాడు, ఇంకా ఎప్పుడు ముగిస్తాడు ఈ పాస్టర్ అయ్యా, భోజనం ఆకలేస్తుంది అనుకున్నాడంట ఒకడు. ఇంకొకడేమో ముసుగు కప్పుకొని ఇంకొక ఆమె నిద్రపోతూ ఉందంట. ఇంకొక ఆమె ఏమో పిల్లలను చూసుకుంటూ, లేదంటే అది ఇది ఆ పని ఈ పని చేసుకుంటూ, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ నసుగుతూ గొనుగుతూ ఇట్లా ఇంకొక ఆమె ఉందంట. ఇంకొందరేమో నాకు ఈరోజు పాస్టరే పాట పానికి అవకాశం ఇవ్వలేదని గొనగడం ప్రారంభం చేశారంట. అప్పుడు దేవదూతలు, ఈ సైతాను దేవదూతలు, యేసు ప్రభు దేవదూతల సైన్యములు దిక్కు చూసినావా మీ భక్తి రోన్సేపేనాయనా, ఏందంట మీ భక్తి కొద్దిసేపే, మనుషుల స్వభావం మారదు, మనుషుల జీవితం మారదు, మేమే గెలిచామా అంటున్నాయంట ఈ సైతాను దేవదూత. ఈరోజు ఎవరైనా అటువంటి సైతాను గుంపులో ఉన్నారు? ఇక్కడ ఉన్నారు ఎవరైనా? దేవుని గుంపులో ఉన్న వారు అసలు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని గుంపులో మనము ఉండాలి. హృదయ లోతుల్లో నుంచి ప్రభు సన్నిధికి వచ్చావు, హృదయ లోతుల్లో నుంచి ప్రభుని ఆత్మతో సత్యముతో స్తుతించి ఆరాధించు. వాక్యంలో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయము శుద్ధిగా ఉందా? ఈరోజు నా ఈ హృదయాన్ని పరిశోధించుకో. ఈ గుప్పెడంత గుండెలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో కదండి, ఎన్ని తలంపులు ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎంతగా అసలు ఈ గుండెలో, ఈ హృదయంలో, ఈ మనసులో ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయో. ఈరోజు ఇక్కడ చేరిన నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏదంటే, నీవు దేవుని గుంపులో ఉన్నావా?
నీ హృదయము దేవునికి ఆలయంగా ఉందా? నీ హృదయము దేవునికి హిమము కంటే, తేజస్సు కంటే విలువైనదిగా ఉందా? ఈరోజు దేవుడిని అడుగుతూ ఉన్నాడు, నేను నీ హృదయాన్ని పరిశోధించి పరీక్షిస్తా. నాకు నీ దేహం అవసరంలా, నాకు నీ ఏది కూడా అవసరంలా, నాకు కావాల్సింది నీ హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయం అడిగాడా దేవుడు? మీ దేహం అని అడిగాడా? మీ హృదయాన్ని దేవుడు అడిగాడు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభువు చెప్తున్న మాట దావీదు అడిగినట్టు మనం కూడా అడగాల. ఈరోజు ఆదివారం బల్ల తీసుకుంటున్నాం. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఎన్ని తప్పులు చేసి ఉంటామో, ఎన్ని పాపములు చేసి ఉంటాం, మన మనసు ఎన్ని రకాలుగా ఆలోచన చేసి ఉంటుందో. ఇది అనుకూలమైన సమయం. మోకరించి, ప్రభువా ఇదిగో దావీదు వలె నన్ను కూడా పరిశోధించు, నా హృదయాన్ని పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో దేవా. ఈరోజు నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? కొంతమంది ఆలోచనలు ఎప్పుడు కుయుక్తి గల ఆలోచనలు. మంచి ఆలోచనలు పెట్టుకుందాం, దేవుని ఆలోచనలు పెట్టుకుందాం. దేవుడు సెలవిస్తున్న మాటలు మనం పెట్టుకొని దేవుని వాక్యానుసారంగా మనము బ్రతుకుదాం. యోబు కూడా ఒక మాట అంటాడు, చూడండి. యోబు కూడా ఒక మాట అంటాడు, 13వ అధ్యాయం యోబు గ్రంథం 13:23 వచనం. నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము. హల్లెలూయా. ఈడ యోబు కంటే గొప్పలు ఎవరైనా ఉన్నారు? ఈడ ఏమ్మా, యోబు కంటే గొప్పలు ఎవరైనా ఉన్నామా? ఎవరూ లేం. యోబుకి పిల్లలు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పశువులు పోయాయి, అంతస్తు పోయింది, అన్నీ పోయినాయి ఒక్క రోజులోనే కదా. ఒక్క రోజులోనే ఏమైపోయినాడు? ఆ ఊజు దేశానికే ధనవంతుడు, ఇప్పుడు ఏమైపోయినాడు? ఆ దేశానికే పేదవాడైపోయినాడు. కానీ యోబు ఏమడుగుతున్నాడు? ఇడా నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమములు, నా పాపములు నాకు తెలియజేయము. క్షమించుము కాదు, ఏమంటున్నాడా? తెలియజేయి. నేను ఏం పాపం చేశాను నాకు తెలియజేయి, నేను ఏ అతిక్రమము చేశాను నాకు తెలియజేయి, నేను ఏ దోషము చేశాను నాకు తెలియజేయి అని దేవుని యోబు అడుగుతున్నా. నువ్వు అడుగుతున్నావా? ప్రభువా నేనే తప్పు చేశాను నాకు చూపి, నేను పోయి వాళ్ళకి క్షమాపణ అడుగుతా. నేను ఏ పాపము చేశాను నాకు చూపి, ఆ పాపాన్ని అందరి ముందర ఒప్పుకుంటా, నేను కడుక్కుంటా, పవిత్రపరచుకుంటా, పరిశుద్ధపరచుకుంటా, నాకు చూపించు, నాకు తెలియపరచు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అడుగుతావో దేవుడు నీ దోషములు కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అడిగినట్టు, యోబు అడిగినట్టు నీవు కానీ అడిగితే ఆ జయశీలుడైన దేవుడు నిన్ను కూడా జయశీలుడుగా జీవింపజేస్తాడు. హల్లెలూయా. హృదయ శుద్ధి పెట్టుకుంటే నీ జీవితము కూడా దేవుడు విజయోత్సవములు నడిపించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్పినట్టుగా పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావేమో, పై రూపాన్ని లక్ష్య పెట్టద్దు. పాస్టర్ అంత మంచి సూటు బూట్ వేసుకుంటాడు, మళ్ళీ ఏమి లేని మాదిరి అడుక్కుంటూ ఉంటాడు. అవసరంలా దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. పాస్టర్యా లేదా పాస్టర్ అట్లుంటుంది ఇట్లుంటుంది, లేదంటే సంఘానికి వచ్చిన వాళ్ళట్ట వీళ్ళిట్ట అవసరంలా పై రూపాన్ని లక్ష్య పెట్టద్దు. నీ హృదయం, వారి హృదయం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మంచి బట్టలు వేసినంత మాత్రాన వాళ్ళకి శ్రమలు లేకుండా పోతాయా? మంచిగా బాగా పేరు ప్రఖ్యాతులు మర్యాదలు గౌరవం ఉన్న వారికి శ్రమలు లేకుండా పోతాయా? ఏ చెట్టుకి ఎంత గాలో అంత గాలు ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు, ఇప్పటి నుంచి ప్రశ్నించకూడదు. ఒకరి వైపు ఏలెత్తి చూపిస్తే మనకి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి ఇక నుంచైనా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుందాం. ఒకరి జీవితంతో మనకు అవసరంలా, దేవుడు చూసుకుంటాడు. నీ జీవితాన్ని భద్రపరచుకో, కాపాడుకో. దేవుని రాకడ వచ్చేంత వరకు సిద్ధపాటు కలిగి ఆ బుద్ధి గల కన్యకల వలె వారి దివిటీలలో నూనె ఆరిపోకుండా, దీపం ఆరిపోకుండా నూనెను వారు ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నారు. ఆ పనిలో ఉండు నువ్వు కూడా. నూనె అయిపోయి నిద్రపోయి సోమరుల మాదిరి ఉండనే ఉండదు. నీ దివిటి వెలుగుతుందా? నీ జీవితం వెలుగుతుందా? నీ హృదయం వెలుగుతూనే ఉందా? ఈరోజు ఆలోచన చేయి. భయపడద్దు, లోకానికి భయపడద్దు, లోకానికి తల వంచు. మన దేవుడు మృత్యుంజయుడైన
దేవుడు. హల్లెలూయా. ఆయనకు భయం అంటే మీనింగే తెలియదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మృత్యుంజయుడయ్యాడు. శరీరము కూడా లేదాడు సమాధిలో. అందరూ కూడా పోయిన ముగ్గురు స్త్రీలు ఆశ్చర్యపోయారు యేసయ్య శరీరం మీదని. మరి మృత్యుంజయన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మనం పూజిస్తున్నామంటే మరి ఈరోజు ఆ దేవుడు మనకు నిజమైన దేవునిగా మనకున్నందుకు మనం ఎంతో సంతోషంగా మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. దేవుని వైపు నీ మనసుని తిప్పుకో. దేవుని వైపు నీ లక్ష్యం పెట్టుకో. దేవుని వైపు నీ గురిని పెట్టుకో. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలవు. లక్ష్య పెట్టుట అంటే ఇంకొక మాటకు నేను చెప్తాను, గురి కలిగి జీవించుట. ఏందండి? గురి కలిగి జీవించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా గురి కలిగి జీవించాలి. మన గురి ఏంటి? మన గురి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవుని మనము చూడాలా, ఆయన మహిమను చూడాలా, ఆయన రాజ్యము చూడాలా, ఆయన నీతిని చూడాలా, ఆయన పరిపాలన చూడాలా, ఆయన సైన్యాన్ని చూడాలా, ఆయన దేవదూతలను చూడాలా, ఆయన చేసిన ప్రతి విధమైన అద్భుత కార్యములు మన గురి చూడాలా. హల్లెలూయా. ఈ లోకల్ నీ గురి కలెక్టర్ కావాలనుకుంటున్నావేమో, ఆస్తి సంపాదించాలనుకుంటున్నావేమో, పొలము కొనాలనుకుంటున్నావేమో, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, అవన్నీ ఈ లోకం వరకే. చనిపోయినాక ఏవి నీతో పాటి రావు. నీ గురి దేవుని వైపు. ఏమి తినుదమా, ఏమి త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని ప్రయాసపడి ఏం తెచ్చుకుంటున్నాం మనము? పాపమనే మూట తెచ్చుకుంటున్నాం. మూట ఎక్కువైపోతా ఉంది, పెరిగిపోతూ ఉంది. ఏమైపోతాం మనము? బరువు పెరిగే కొద్దీ, మన మీద బరువు పెరిగే కొద్దీ మనం ఏమైపోతాము? వంగిపోతే యేసయ్యను చూడగలుగుతావా? చూడు. నీ పాపము కొద్దిగా ఉన్నప్పుడే యేసయ్య నా పాపమును కడిగి, యేసయ్య నీ రక్తము నా మీద ప్రోక్షించు, నా హృదయాన్ని పరిశుద్ధి చేయి, పరిశుద్ధత నాకు దయచేయి. వాక్యంలో ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. హల్లెలూయా. ఏం శక్తి అంట? శక్తి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరని వాక్యంలో సెలవిస్తున్నమాట. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ ఒక బ్యానర్ వేసే, వెనకాల పక్కన ఒక స్టేజీ కట్టుకొని, ఇటు పక్కన ఫోటో, ఇటు పక్క యేసు ప్రభు సిలువ వేసి, మీకు గుర్తుందో లేదో పైన ఒక మాట రాసా. ఆ మాట ఇదే, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. దేవుడిచ్చే శక్తి, నరులిచ్చే శక్తి వేరు. దేవుడిచ్చే శక్తి ఎలాగుంటుందంటే మట్టికి జీవం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇచ్చినాడా ఈ లేదా మట్టికి? ఆదాము ఎట్లా వచ్చాడు? మట్టితోనే. కానీ ఆ మట్టికి ఏమిచ్చాడు దేవుడు? జీవం ఇచ్చాడు. ఈరోజు మన బ్రతుకు కూడా మట్టిలాగా ఉందేమో, మన జీవితం కూడా ఎడారిలాగా ఎండిపోయి ఉందేమో, మన జీవితం కూడా ఎండిన ఎముకల వలె కృషించిపోతుందేమో. ప్రభువుని అడుగు. ఆయన ఎడారిలో మారా లాంటి అనుభవాన్ని, చేదైన నీరుని దేవుడు ఎలాగ మార్చాడమ్మా? మధురంగా మార్చాడు. ఈరోజున బండను కొడితే ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. నువ్వు ఎక్కడ నిలబడినా, ఏ ప్రాంతం, దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నావా? దేవుని శక్తి నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? అయితే నీలో ప్రార్థన అనేది ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, హృదయము పరిశుద్ధంగా ఉండాలి. కష్టములో అయినా, లేమిలో అయినా, ఇబ్బందులు తినడానికి ఉన్నా లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, నీ హృదయాన్ని నీవు కలవర పెట్టుకోవద్దు. నీ హృదయాన్ని కలవరము తెప్పించుకోవద్దు. నీ హృదయంలో దేవుని విషయంలో నాటుకుపోయి బ్రతుకు. నీ చుట్టూ ఉన్న వారందరూ దేవుని సొత్తు కాదు. నీ చుట్టూ ఉన్న వారందరూ నమ్మి రక్షించబడి బాప్తిసం పొందితే అప్పుడు వారు దేవుని సొత్తుగా మార్చబడతారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. ఎందరైతే ఆయన విలువ పెట్టి కొనబడినారని నమ్ముతారో వారు ఎవరి సొత్తు అవుతారో? దేవుని సొత్తు అవుతారు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, బోళ్ళంత మంది, కోట్ల మంది ఉన్నారు. కానీ ఆయన సొత్తు అయింది కొద్దిమందే.
ఇంకా చాలామంది బాప్తీసాలు లేవు, చాలామందికి రక్షణ అనుభవం లేదు, చాలామందికి మారు మనసు అనుభవం లేదు, చాలామందికి మందిరం అనుభవం లేదు, చాలామందికి దేవునికి దశంభాగం ఇచ్చే అలవాటు లేదు, చాలామందికి దేవుని పరిశోధించి పరీక్షించి దేవుని శోధించి రాబట్టుకునే అలవాటు లేదు. మొక్కాల అనుభవం లేదు, ప్రార్థించే అనుభవం లేదు, పాటలు పాడే అనుభవం లేదు, వాక్యాన్ని ధ్యానించే అలవాటు లేదు. ఏ రీతిగా నీవు దేవుని సొత్తు అవుతావు? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీవు విలువ పెట్టి కొనబడి ఉన్నావు. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. కానీ నువ్వేం చేయాలా? ప్రభా నా హృదయాన్ని అని అడుగు, పరిశోధించు ప్రభా, పరీక్షించు ప్రభు. ఆయన కంటికి కనపడే దేవుడు కాదు, చెవికి వినిపించే దేవుడు కాదు. కానీ ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే క్రియలు ఊహకు మించినవి. హల్లెలూయా! ఊహకు మించే కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మొదటగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. నీ కుటుంబము దేవునికి ఆలయంగా ఉండాలి. నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం అంతా కూడా పచ్చని ఒలీవ వృక్షం వలె ఫలించి అభివృద్ధి పొందాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం, బైబిల్ ధ్యానం, సంఘ కూడికలు, సంఘవార కార్యక్రమాల్లో ప్రతి విషయంలో కూడా నీ కుటుంబము ప్రభువుని గలమెత్తి స్తుతించాలి. నీ హృదయంలో యేసయ్య ఉంటే లోకంలో నీకు ఏది కూడా కనపడదు. కనపడుతుందా? కనపడదు. నీ హృదయంలో యేసయ్య లేకపోతేనే వాళ్ళు చెప్పింది తింటావు, వీడు చెప్పింది తింటావు, వాడు చెప్పింది తింటావు. పొవ్వాకర్రా అయిపోయా. హృదయంలో యేసయ్య ఉంటే, హృదయంలో యేసయ్య మాటలుంటే, హృదయంలో యేసయ్య సత్యమైన మాటలుంటే గమ్మున పక్కపో, నీ పన్ను చూసుకో. నా హృదయం నాకు తెలుసు, ఎక్కడ నాకు నా ఆత్మకు క్షేమమో, ఎక్కడ దేవుడు నాతో అక్కడ నేను వెళ్తున్నాను, నీకు ఇష్టం ఉంటే రా, లేదంటే నీ పని నువ్వు చూసుకో. ఈరోజు నీ హృదయంలో యేసయ్య ఉంటే, ఈరోజు నీ హృదయంలో యేసయ్య అనే ఆలయాన్ని నువ్వు ఏర్పాటు చేసినట్లయితే నీకు ఎక్కడ క్షేమమో అక్కడ నీవు నిలబడాలా. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక మందిని ఆయన క్షమించాడే కానీ శిక్షించినట్టు బైబిల్లో లేదు. అడుగుతే బాగు చేశాడు, అడుగుతే పాపాలు కడిగాడు. చివరికి ఆయన మరణం పొందేటప్పుడు కూడా ఆయన చివరి రక్త బొట్టు ద్వారా అక్కడున్న సేనాధిపతి రక్షణ పొందాడు. ఒక్క చుక్క రక్తము ద్వారా ఆయన సేనాధిపతి రక్షణ పొందాడు. ఈరోజున నీవు నేను, ఆయన రక్తం నేటికి సజీవంగా ఉంది, ఆయన రక్తం నేటికి మీ మీద పడతానే ఉంది. ఈరోజు మనం ఇంత సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నామంటే నా దేవుని కృప వలనే. హల్లెలూయా! ఒక పాట కూడా ఉంది కదా, నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును, నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. దేవుని కృప ఏందంట? నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగుచున్నవంట. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమకూర్చి జరిగించేవాడు. కానీ నీ హృదయం ఎట్లుండాలా? సమకూర్చుకోవాలంటే రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం ముందు అనుకునే పని, ఈరోజు నేను పోయే పని సక్సెస్ కావాలా అనుకుంటాం కదా. ఈరోజు నేను చేసే పని సక్సెస్ కావాలా, ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, ఆ ఎగ్జామ్లో 100కు 100 మార్కులు రావాలా, ఈరోజు నేను పలానా వ్యాపారం పెడుతున్నాను, నాకు వ్యాపారము బాగా జరగాల, ఈరోజు నేను పంట విత్తనం వేస్తున్నాను, నా పంట చేతికి రావాలా అని మనం అనుకుంటాం. కానీ దానికంటే ముందు ఒక వారం 10 రోజుల నుంచి మనం ఏం చేస్తాము? ప్రిపేర్ అవుతాం, సమకూర్చుకుంటాం. డబ్బు కావాలంటే డబ్బు, పంటలో విత్తనం విత్తాలంటే విత్తనాలు, వ్యాపారం చేయాలంటే ఒక మంచి రూము, వ్యాపారం కావాల్సిన వస్తువులు అన్నీ మనం ఏం చేసుకుంటాము? సమకూర్చుకుంటాం. సమకూర్చుకుంటేనే ఆ దినము నువ్వు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటావంటే, నేను అన్నీ సమకూర్చుకున్నాను, అన్నీ రెడీ అయిపోయినాయి, ఈరోజు నేను విత్తనం విత్తుతున్నాను, నాకు మంచి పంట వస్తుంది. సమకూర్చుకుంటున్నావు, మంచిదే. సంపాదించుకుంటున్నావు, మంచిదే. ఇల్లు కట్టుకుంటున్నావు, మంచిదే. కారు కొంటున్నావు, మంచిదే. నువ్వేమి కొన్నా ఏం చేసినా అన్నీ మంచివే కాదనట్లా.
కానీ ఆ మంచిలో యేసయ్య ఉన్నాడు. ఈరోజు నువ్వు కారు కొంటున్నావు, లేదంటే ఈరోజు నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు. ఆ ఇంటిలో మొదటగా దేవునికి స్థానం ఉందా? ఆ ఇంటిలో దేవునికి ఒక ప్రార్థనతో నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడుతున్నావా? ప్రతి పనికి ఒక ప్రార్థనతో నువ్వు ప్రారంభించావా అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటారు, అనుకోకుండానే చేస్తేనే పనులు బాగా అవుతాయన్నా, ప్రార్థన చేసుకొని పని చేస్తే ఆ పని ఎందుకో ఆగిపోతాయన్నా అప్పుడప్పుడు. అది నీ జీవితంలో ఒక పరీక్ష. నీ జీవితంలో అది ఒక పరీక్ష. ఏం ఆగిపోదు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మనం చెప్పాలా ధైర్యంగా. ఎప్పుడైనా నీ పనులు ప్రార్థన పూర్వకంగా ఆగిపోయాయి అనుకో, నష్టం వచ్చిందనుకో, ఉదాహరణకి కాలు మోపి నీ పంటలో ప్రార్థన నేనే చేశాను అనుకో, ఒకవేళ ఆ పంట ఒకవేళ చేతికి బాగా రాలా, ఆ పంట చేతికి రాలా, వచ్చినాడు దరిద్రుడు వచ్చి కాళ్ళు పెట్టి ప్రార్థన చేసినాడు, మా పంట పోయింది అనుకోవద్దు. ఆ పంట పోయిందంటే నీకు రాబోయే పంట దేవుడు నూరంతలుగా ఇవ్వబోతున్నాడని. హల్లెలూయా. ఆ పంట పోయినప్పుడు నువ్వు మోకాలు వంగాల, ప్రభువా. ఏం ప్రభువా? ప్రార్థనతోనే కదా ప్రభువా ప్రారంభించింది. ఎందుకు ప్రభువా నాకు ఈ నష్టం ఇచ్చావు? అయినా నీ ఇష్టం ప్రభువా, నీకు స్తోత్రం ప్రభు అనే అనుభవం మనకు రావాలి. తిట్టేది, నోరు బారేసుకునేది పెద్ద సంగతి కాదు. మన హృదయంలో నుంచి ప్రభువుని గణపరచు. నీ బుద్ధి ఎప్పుడు బయటపడుతుందంటే నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు. నీ బుద్ధి ఎప్పుడు బయటపడుతుందంటే నువ్వు అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు. నీ బుద్ధి ఎప్పుడు బయటపడుతుందంటే నీవు చింతల్లో, కష్టాల్లో, అవమానం ఉన్నప్పుడు నీ అస్సలైన బుద్ధి బయటపడుతుంది. బాగున్నప్పుడు ఎవడు యేసయ్య అన్నాడు, బాగున్నప్పుడు ఎవడు చర్చికి రాడు, బాగున్నప్పుడు ఎవడు బైబిల్ పట్టుకోడు, బైబిల్ తల కింద పెట్టుకొని నిద్రపోడు. బాగున్నప్పుడు. బాగలేనప్పుడు బైబిల్ని అమ్మనైనా తల కింద పెట్టి అనుకుంటా. పాస్టర్కి ఫోన్ చేయమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదు. హలో నాయనా. హల్లెలూయా. బాగలేనప్పుడు యేసయ్య. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమములన్నీ నాకు తెలియచేయి. నీకు మంచి అవకాశం. కొంతమంది అనుకుంటారు మంచం మీద పడితే ఏదో పోయింది అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే మంచం మీద పడితేనే మంచిది, బాగా మంచి టైం, 3 పూట్ల తిండి మన దగ్గరకు వస్తే తినుకుంటా మంచం మీద పనుకొని హ్యాపీగా ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే మంచోడైతే ఆ పని చేస్తాడు, షెడ్డోడైతే మంచం మీద పనుకొని గొనుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అదే పని కొంతమంది ముసలోళ్ళకైతే. అప్పుడు వాళ్ళు అంటారు, నీ అబ్బా నీకు మంచం మీద ఉన్నే సిగ్గురాలే కదా నీకు, నువ్వు మంచం మీద ఉన్నా కూడా నువ్వు సిగ్గురాలే కదరా నీకు కదా అనిపించుకోవద్దు. మంచం మీద పడినప్పుడు నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. మంచం మీద నువ్వు ఒకవేళ పడినావేమో, పడబోతున్నావేమో, ఎక్కడ ఉన్నా నేను చెప్పేది అది ఏంటంటే, నీకు ఏ స్థితి ఉన్నా అందరి క్షేమము కోసం ప్రార్థన చేయి. బైబిల్ చదువు. ఒక ఆయన అన్నాడు, ఏదో క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్లో పడ్డాడంట. నాకు ఫోన్ చేసాడు ఒక 1-2 నెలల కిందట. క్యాన్సర్తో పడినప్పుడు ఇక్కడ మొత్తానికి ఈ గొంతు దగ్గర ఏదో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేశారంట. మంచం మీద దాదాపు 1 నెల రోజులు డాక్టర్ రెస్ట్ తీసుకోమని అంట. నోట్లో నుంచి ఒక మాట మాట్లాడొద్దు, ఓన్లీ అంతా కూడా జ్యూస్లే తీసుకోవాలన్నాడంట. ఆ 1 నెల రోజులు పిచ్చి పట్టేట్టు ఉండిందంట. ఒకరోజు ఒక పాస్టర్ ఇంటికి వచ్చాడంట, ప్రార్థన చేసి ఒక 2 బుక్కులు ఇచ్చిపోయినాడంట. నాయనా ఇదిగో ఈ బుక్కులు చదువు, ఖాళీగా ఉండవు కదా, కళ్ళతో కదా పని, ఈ బుక్కులు చదువు అన్నాడంట. ఓ పోవయ్యా, నేను అసలు యేసుప్రభు నమ్ముకోను అని మనసులో అనుకుంటున్నాడంట. నేను యేసుప్రభు నమ్మను, యేసుప్రభు నిజమైన వాడితే నాకు ఈ గతి పట్టిస్తాడా, నా దేవుడు నిజమైనది ఈ గతి పట్టిస్తాడా? నా భార్య రాత్రి పగలు ఉపవాస ప్రార్థనకు పోయింది, అర్ధరాత్రి ప్రార్థనకు పోయింది, సంపూర్ణ రాత్రి ప్రార్థనకు పోయింది, బలవి అన్నీ చేసింది నా భార్య నాకు ఈ గతి, ఈరోజు నాకు దేవుడు ఈ గతి పట్టించినాడే అని మనసులో అనుకుంటూ ఉన్నాడంట. ఒకరోజు అయిందంట, ఆ బుక్కులు దిక్కు చూస్తున్నాడంట. 2వ రోజు అయిందంట, 3వ రోజు అయిందంట, 10 రోజులు అయిందంట. బోరు కొడుతుందంట. ఇంకా టీవీలో ఏం చూసినా ఏ సినిమాలు వస్తున్నాయంట, ఏ పాటలు వస్తున్నాయంట, యూట్యూబ్లో చూస్తే అవే వస్తున్నాయంట. ఏందిరానైనా బోరు కొడుతుందని చెప్పి ఈ బుక్కులు చదువుదామని తెరిచాడంట. 11వ రోజు 11వ రోజు బుక్కులు తెరిచి చదివితే 30వ తేదీ వరకు, అంటే 20 రోజులు తను లేచి తిరిగేంత వరకు పాస్టరయ్య గారికి వాళ్ళ భార్యకి చెప్తాడంట, సైకిల్తో బుక్కులు తెప్పి పాస్టరయ్యతో ప్రతి బుక్కులు చదివాడంట. ఆ 20 రోజులు చదివిగానే తన మనసు మొత్తం కూడా మారిపోయి ప్రభుని అన్నాడంట,
నాకు ఈ రోగం పెట్టింది అందుకేనా, నాకు ఈ వ్యాధి పెట్టింది అందుకేనా, నన్ను మంచం మీద పడేసింది అందుకేనా, ఇవి చదవడానికేనా? ఒక్కొక్కసారి దేవుడు నిన్ను రక్షించుకోవాలంటే, ఒక్కొక్కసారి దేవుడు నిన్ను పడేయాలంటే నిన్ను కూడా ఆయన మంచం మీద వేస్తాడు. నన్ను కూడా అలాగే వేశాడు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దాదాపుగా నేను 7-8 రోజులు మంచం మీదే ఉన్నాను. నేను ఎంతో నలిగిపోయాను. నేను అసలు ఎంతో ఇబ్బంది పడేవాడిని. కనీసం బాత్రూమ్ వాళ్ళను కూడా పోయేవాడిని కాదు. అంతగా బాధపడేవాడిని, అంత వేదన పడేవాడిని. కానీ దేవుడు మనసు మీద ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళే సంఘ బిడ్డలైనా, ఇంట్లో పెట్టే పాటలైనా, ఇంట్లో పెట్టే వాక్యాలైనా నా జీవితాన్ని ఆ రోజున మార్చేసే. ఆ రోజు నేను మనసు మీద పడినప్పుడు అనుకున్నా, నిజంగా ప్రభువా నన్ను నీవే పడేసావా, నిజంగా ప్రభువా నన్ను నీవే ఈ స్థితిలో పెట్టినందుకు నీకు వందనాలు ప్రభు. ఒకసారి దేవుడు మీ జీవితంలో అనుమతిస్తాడు. మిమ్మల్ని రక్షించుకోవాలంటే, మీకు బుద్ధి చెప్పాలంటే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పడేస్తాడు. యోబుని దేవుడు పడేశాడు, కానీ దేవుడు మళ్ళీ యోబును లేవనెత్తాడు. హల్లెలూయా. యోబును పడేసినప్పుడు ఒకవేళ యోబు యేసయ్యా నువ్వు దేవునివేనా అనింటే ఈయన యోబు లేచేవాడు కాదు. యోబు ఎప్పుడైతే పడిపోయాడో యోబును దేవుడు మళ్ళీ తిరిగి నూరంతలుగా ఆశీర్వదించాడు. ఈరోజు నేను కూడా చెప్పగలను, ఆ రోజు దేవుడు నన్ను పడేశాడు, ఈరోజు దేవుడు నాకు చక్కని ఆత్మీయమైన కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఆత్మీయమైన సన్నిధి నాకు ఇచ్చాడు. ఆత్మీయమైన కుటుంబము, భార్య, పిల్లను, సన్నిధి దేవుడు ఇంత ఆశీర్వదించాడంటే ఆ రోజు పడేశాడు, ఈరోజు నా దేవుడు నన్ను లేవనెత్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభువా నా హృదయాన్ని నీవు పరిశోధించు, నా హృదయాన్ని పరీక్షించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని బతిమాలుకుంటావో దేవుడు నీ హృదయాన్ని కావలసిన నెమ్మది, శాంతి, సమాధానం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను పడేస్తాడు అనుకోవద్దు. దేవునికి ఈ శ్రమలు పెట్టాడు, నాకే ఎందుకు పెట్టావు ప్రభు అని గొనగద్దు. నాకు పెట్టినందుకు నీకు వందనాలు, నాకు ఈ అవమానం తెచ్చిన నీకు వందనాలు, నాకు ఈ ఇబ్బందులు తెచ్చినది నీకు వందనాలు అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంటావో అప్పుడు ప్రభు నిన్ను నూరంతలుగా హెచ్చిస్తాడు. నేను కూడా నా సేవ ప్రారంభ దినాలలో చాలా రకాలైన అనుభవాలు నేను అనుభవించిన. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో నానా రకమైనటువంటి మాటలు ఊరు చాటింపు చేసి మరి అవమానపరిచారు. నేను అనుకున్నాను, ఈ భారమైన సేవ నేను చేయలేనేమో ప్రభువా, ఈ భారమైన సేవ నా వల్ల కాదేమో ప్రభువా. మనుషులు ప్రభువా నన్ను పై రూపం లెక్క పెడుతున్నారు కానీ నా హృదయాన్ని చూడలేకపోతున్నారు ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నేనే నీకు మాదిరి, నన్ను చూసి నన్ను పోలి జీవించు అన్నాడు దేవుడు. ఆ రోజు నుంచి ఇంక వెనక్కి తిరిగి నేను చూసుకోవాలి. ప్రతిదినం ప్రతిరోజు దేవుని పని చేయడానికి ఒక ఆరాటం, ఒక ఆశ, ఆసక్తి. ఎందుకంటే దేవుడు నా స్థితిని మార్చినట్టు మీ స్థితిని కూడా మార్చాలి. ఏదో నా స్థితి అంటే ఏదో పెద్ద నన్ను ఏదో కోటీశ్వరుని చేశాడని కాదు. నా స్థితి అంటే నన్ను దేవునిలో కోటీశ్వరుని చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవునిలో నేను కోటీశ్వరుని, ఆస్తిలో, అంతస్తులో, డబ్బులో కాదు. నా దేవునిలో నేను ధనవంతుని. యోబును కూడా దేవుడు ధనవంతునిగా చేశాడు. దావీదును కూడా, ఒక గొర్రెల కాపరిని, ఎన్నిక లేని దావీదును దేవుడు రాజును చేశాడు. ఈ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీకు శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీవు ప్రభు వైపు నసగద్దు, గొనగద్దు. ఆ శ్రమలు ఏంటో తెలుసుకో, ఎందుకు దేవుడు నీకు అనుభవం పెట్టాడో తెలుసుకో. అప్పుడే నీ చుట్టూన్న వాళ్ళందరి బుద్ధి గడ్డను పడేది. ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తేనే చాలు, ఎప్పుడెప్పుడు మింద పడదామా అని ఎదురు చూస్తుంది లోకం. పై రూపమును లక్ష్య పెడతారు. కొంతమంది అంటారు, అన్నా నేను అలాంటి దాన్ని కాదన్నా కదా, కొంతమంది అనుకుంటారు పాపం. కానీ మనుషులేమో నువ్వు అలాంటి దానివే, నువ్వు అలాంటి వాడివే అని అంటారు. కానీ మన హృదయం మనకు తెలుసు, అన్నా నేను అలాంటి వాడిని కాదన్నా, అన్నా నేను అలాంటి దాన్ని కాదన్నా, నా దేవునికి నేనేంటో తెలుసన్నా. కానీ మనుషులు నన్ను తప్పుగా అనుకుంటారు. ఈరోజు మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. దేవుడు ఏం లెక్క పెడతాడు? దేవుడు ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దావీదు అన్నట్టుగా, సమూయేలుతో దేవుడు చెప్పినట్టుగా, యోబు చెప్పినట్టుగా నీవు కూడా నీ హృదయాన్ని నీవు పరిశోధించు, పరిశీలన చేసుకో.
అప్పుడే నీ స్థితిగతులు దేవుడు ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. నీ హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలంటే, ఆయనలో నీవు ఫలించి అభివృద్ధి పొందాలంటే, ఇక నుంచి అయినా సరే నీ హృదయంలో లోకంలో ఉన్న వాటన్నిటిని తీసేయి. నువ్వు పడిపోయి ఉన్నా బాధ లేదు, ఇబ్బందులు ఉన్నా బాధ లేదు, వ్యాధితో ఉన్నా బాధ లేదు, ఇబ్బందితో ఏ స్థితిలో ఉన్నా బాధపడద్దు, భయపడద్దు. దేవా, నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, నన్ను నువ్వే బాగు చేయి, నన్ను నువ్వే స్వస్థపరచు అని నువ్వు అడిగితే దేవుని స్థితిని మారుస్తాడు. నాకు బ్రదర్ నాకు కాల్ చేశాడు, అన్నయ్య నాకు ఇట్లా అలర్జీ వచ్చింది, ఈ పంత ఆ బాడీ అంత అలర్జీ అలాగ వచ్చింది అన్నయ్య, నా కోసం ప్రార్థన చేయి. అలర్జీ వచ్చినా, ఏ ఇబ్బంది ఏ వ్యాధి బాధ వచ్చినా దేవుడు ఒక చిన్న పరీక్ష. నీ మీద ప్రేమ ఏదో తెలుస్తుంది, ఏది అసలైన ప్రేమ, ఏది లోకానుసారం ప్రేమ అనేది తెలుస్తుంది. ఈరోజు మనం బాగున్నప్పుడు మనం చుట్టూ ప్రజలు భయంకరంగా ఉంటారు. మనకు ఏదైనా డబ్బు ఏదైనా మన దగ్గర ఎక్కువ ఉండి 10 మందికి డబ్బు పంచుతూ ఉంటే, 10 మందికి ఇదో ఒక 10,000 తీసుకో, ఇదో 1,00,000 రూపాయలు తీసుకో అంటే, అబ్బా ఆయన దేవుడురా 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 అని అంటారు. ఎప్పుడైతే నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు కూడా నీ దగ్గర నిలబడరు. కాబట్టి ఏమీ లేనప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడే యేసయ్య. యేసుక్రీస్తు తప్ప మనకు వేరొక నిజ స్నేహితుడు లేడు. స్నేహితులందరికీ ఉంటారు. కాబట్టి ఎవరు లేని స్థితిలో ఆయన సన్నిధి నీకు సహాయం చేయాలంటే నీ హృదయంలో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. నీ హృదయంలో నిద్రపోతనం ఉందేమో, నీ హృదయంలో సోమరితనం ఉందేమో, నీ హృదయంలో తిండిపోతనం ఉందేమో, నీ హృదయంలో లోకాశలు వ్యసనాలు, నీ హృదయంలో నానా విధమైనటువంటి సమస్తం అన్నీ కూడా ఉన్నాయేమో. ఇక నుంచి ఆ హృదయాన్ని నువ్వు పరిశోధించి పరీక్ష. డాక్టర్ ఏం చెప్తాడంటే పిల్లలకి, ఏదైనా తినేటప్పుడు మీ చేతులు బాగా కడుక్కొని తినండి. ఎందుకు చెప్తాడు ఆ మాట? మన చేతులకి ఏముంటాయి? క్రిములు ఉంటాయి. మన చేతులు ఎక్కడ పడితే ఏమంటాయి టక్కున పట్టుకుంటాము, అవి చేస్తాము ఇవి చేస్తాము. అందుకే ఏమంటే చెయ్యి కడుక్కొని తినండి అన్నాము, ఇదిగోనా చెంబు నీళ్ళు తీసుకో. మన సాంప్రదాయం కూడా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మనం వారికి ఏమి ఇస్తాం? ముందు ఒక చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి అన్న. ఎందుకంటామంటే మన దేహాన్ని మనం ఎంత నీట్గా పెట్టుకుంటున్నామో, ఏ క్రిములు కీటకాలు మన చేతికి అంటకుండా బాగా తినాలని మనం ఎంత బాగా అనుకుంటున్నామో, మన హృదయం కూడా అంతే బాగుండాలని యేసయ్య అనుకుంటున్నాడంట. హల్లెలూయా. నీ హృదయం కూడా ఏ క్రిమి కీటకాల చేత ఉండకూడదు. ప్రతి విధమైన దోష కార్యాలన్నిటిని నువ్వు తీసేసుకోవాలా. ప్రతి విధమైనటువంటి లోక తలంపులన్నీ కూడా నీవు తీసేయాలి. అందరూ మీ హృదయం మీద చేయి పెట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి, దేవా నా హృదయంలోకి నువ్వు రా. నా హృదయంలో ఉండే ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు, లోకాశలు, లోక తలంపులు, లోక మహిమ, లోక ఘనత, లోక మర్యాదలు, తిండిపోతుతనము, ఆశతనము, నిద్రపోతనము, ఒకవేళ వెర్రితనముగా మా హృదయంలో ఏమైనా ఉన్నాయేమో తీసివేసే తండ్రి. నీ రక్తముతో మా హృదయాన్ని పరిశోధించు, పరీక్షించు. మాకు కావాల్సిన నెమ్మది మాకు దయచేయి. మా హృదయాన్ని తేటపరచు, పవిత్రపరచు. నిష్కలంకమైన హృదయముగా మా హృదయాన్ని మార్చు. మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు సమస్తము ఇక నుంచి నీవై ఉండాలని ఆశపడుతున్నాను. యోబు అడిగినట్లుగా, దావీదు అడిగినట్లుగా, సమూయేలుతో నీవు చెప్పినట్లుగా నా హృదయాన్ని కూడా తేటపరచమని, నీ రక్తముతో కడగమని, బాగు చేయమని, నా ప్రతి విధమైన పాపములను కడిగి పవిత్రపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నుంచి మీరు ధన్యులు. ఎందుకు మీరు ధన్యులు చెప్పండి?
ఎందుకు ధన్యులు? మీ హృదయం ఇప్పుడు ఏమైపోయింది? శుద్ధి. మీ హృదయం ఇప్పుడు క్లీన్. మీ హృదయం ఇప్పుడు తేటపరచబడింది. మీ హృదయం ఇక నుంచి నిష్కలంకమైనటువంటి హృదయముగా మారిపోయింది. కాబట్టి మీ తెల్లని హృదయాన్ని ఇక నుంచి నల్లగా చేసుకుంటారేమో, జాగ్రత్త. ఇప్పుడు తెల్లటి షర్టు మనం వేసుకున్నాం అనుకో, తెల్లటి చీర మనం కట్టుకున్నారు అనుకో, ఏం చేస్తారు? ఏదంటే దాన్ని పూసుకుంటామా? ఎక్కడంటే అక్కడ కూర్చుంటామా? కూర్చోవాలనుకుంటే ఏం చేస్తారంటే కొంతమంది పేపర్ పరుచుకొని కూర్చుంటారు కదా. ఎందుకు? ఆ మచ్చ నా వస్త్రాలకు కాకూడదు. మళ్ళీ వేరే డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఏం కాదు, నల్ల షర్ట్ వేసుకొని ఏదైనా వేరే వేసుకున్నాం అనుకో, యాడైనా కూర్చుంటాం, యాడైనా లేచాం, ఏమైనా తగులుతాం. కానీ తెల్ల వేసుకున్నప్పుడు మాత్రము చాలా నీట్గా మనము ఉంటాం. ఇప్పుడు నీ హృదయం కూడా తెల్లగా దేవుడు మార్చాడు. కాబట్టి నీ హృదయాన్ని తెల్లగా మార్చాడు. కాబట్టి ఇంకా నలుపుని నీవు చేసుకోవద్దు, చీకటిగా నీ హృదయాన్ని మార్చుకోవద్దు. ఎందుకంటే చీకటిని దేవుడు ఏం చేశాడంట? పారుదోలాడు. చీకటిని పారుదోలి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మన త్రోవలకు వెలుగు ఆయనే, మన జీవితానికి వెలుగు ఆయనే. అంధకారపు లోయలో నీవు సంచరించిన, ఏ తెగులు నీకు సమీపించినా, ఏ అపాయము నీకు సంభవించినా భయపడద్దు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తోడై ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి మీ హృదయాన్ని కలవరపెట్టుకోవద్దు. మీ హృదయాన్ని ఇక నుంచి మీరు కలవరపెట్టుకోవద్దు. నలుపును పూసుకోవద్దు, లోకమును పూసుకోవద్దు, చెడు స్నేహితము పూసుకోవద్దు, దోషకరమైన మాటలు పూసుకోవద్దు. చోటుపల్లిలో ప్రతిష్టకు పోయినప్పుడు అక్కడ మా అత్త కూర్చుంది, మా చిన్నమామ భార్య కూర్చొని ఉంది. అందరూ ఏదో కొనుక్కుతా మాడుతూ ఉన్నారు. అక్కడ వచ్చిన వార్త అది ఇది. మా చిన్నత్త మాత్రం సైలెంట్గా ఉంది. నేను మళ్ళీ పోయి మా మామని అడిగిన, ఏం మామ, అత్తకి ఏమన్నా ఆరోగ్యం బాగలేదా, ఏమైనా అట్లుంది, డల్గా ఉంది అంటే, మా అత్త ఈ సంవత్సరం జనవరి రోజు ఒక మాట అనుకునిందంట. నా నోటితో మాట్లాడితే యేసయ్య మాటలే మాట్లాడాలి, నా నోటితో ప్రార్థనే చేయాలి, నా నోటితో యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరన్నా చెబితే దానికి జవాబు చెప్పాలి, నా నోరు దేవునికి ఇష్టంగానే ఉండాలా అనుకునిందంట. ఆ రోజు నోరు కట్టేసుకుందంట. ఈ రోజుటి వరకు అదే మౌనము తన మనసులో అన్నీ చంపుకుంటుంది. నేను గమనించినామని అందరూ నానా విధమైన మాటలు, ఈ చీర ఎంత, ఈ బంగారం ఎంత, ఈ ఎంత అన్నీ మాడుతూ ఉన్నారు. కానీ ఆమె నోట్లో నుంచి నేను ఆశ్చర్యం, ఒక పల్లెటూరు ఆమె, విజయనగరం ఆమెది, ఒక పల్లెటూరు ఆమె అంత నిర్ణయం తీసుకుందంటే ఎంత దేవుడు దాన్ని తెచ్చాడు. ఒకసారి నాకు కూడా ఆశ్చర్యం వేసింది, నేను కూడా నా నోరుని కట్టుకోవాలేమో, నేను కూడా నా నోరుని భద్రపరచుకోవాలేమో అని దేవుడు అలాంటి వారిని చూసినప్పుడు చాలామందితో నేను చాలా నేర్చుకుంటా వస్తున్నాను. నేనేదో పెద్ద పండితుని ప్రావీణ్యం నేను చెప్పను, నేను కూడా ఇంకా నేర్చుకునేవాడిని. ఒకటి చెప్తూనే వినండి, నాకు అన్నీ తెలుసున్న వానికి ఈ లోకంలో ఏది కూడా వానికి తెలియదంట. తెలియదు, నాకేమీ తెలియదు, నాకు చెప్పండి అన్నవాడే గొప్ప ప్రయోజకుడు అవుతాడంట. కాబట్టి మనం అందరం కూడా ఇంకా నేర్చుకునే వాళ్ళమే. నేర్చుకుందాం, జీవితాంతము నేర్చుకుందాం, జీవితాంతము రోజు రోజుకి మనం హృదయాన్ని మార్చుకుందాం, అన్నిటినీ తెలుసుకుందాం. వ్యర్థమైన వాటి నోటితో ఉచ్చరింపద్దు, వ్యర్థమైన తలంపులని నీ హృదయంలోకి రానియద్దు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఆచారాల పద్ధతులు నీ హృదయంలోనికి రానియద్దు. ఇక్కడి నుంచి నీ హృదయం ఇప్పుడు ఏ కలర్లో ఉంది? నీ హృదయము ఏ కలర్లో ఉంది? నీ హృదయం ఇప్పుడు వెలుగు వలె తెల్లగా ఉంది. కాబట్టి నీ ఇష్టం, నీ తెల్ల బట్టలు ఎంత బాగా కాపాడుకుంటావు కదా, ఇప్పటి నుంచి నీ హృదయానికి నువ్వేం చేసుకోవాలి? ఇప్పటి నుంచి కాపాడుకో. నీ హృదయం కూడా దేవుడు ఇప్పుడు ఈ సమయంలో ఆయన రక్తాన్ని ప్రోక్షించి తేటపరిచాడు, నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. మీ హృదయాన్ని దేవుడు తేటపరిచాడా? నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? అయితే ఇంక వెనుక తిరిగి మీరు చూసుకోవాల్సిన అవసరము లేదు. పరలోక రాజ్యము మనదే. హల్లెలూయా. పరలోక రాజ్యము మనదే, దాన్ని మనము స్వతంత్రించుకుందాం. ఆ రాజ్యంలో ఉన్న సౌందర్య నగరాన్ని మనము చూద్దాం. ఆ దేవాది దేవుని యొక్క మహిమను మనము చూద్దాం. దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా మీ స్థితిగతులను మార్చి, మీ జీవితాన్ని మార్చి దేవుడు మీ ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఏకీభవించిన మీరందరూ కూడా మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వెనుక తిరిగి చూసుకోవద్దు. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. నీకు వ్యాధి వచ్చినా ఏం చెప్పాలా? నీకు వ్యాధి వచ్చినా, పెట్టినావా నాకు నువ్వు అంటావా? ఏమనాలా? నాకు వ్యాధి పెట్టినావా? సరే ప్రభా. నీకు దేవుడు ఏదైనా శ్రమ పెట్టాడు, అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి, అప్పుడు ఏమనాలా? దేవా నీకు వందనాలు. ప్రతివి కూడా దేవుడు మన కళ్ళ ముందర చూపిస్తాడు. మనుషుల నైజం, మనుషుల బుద్ధి మనకు చూపిస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఆయన చూచే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన మన పక్షం నిలబడే దేవుడు మనకుండగా ఈ లోకంలో మనకు ఏది అక్కర లేదు. హల్లెలూయా. ఈ లోకంలో వాటి కోసం ప్రాకులాడొద్దు, దేవుని కోసము ప్రాకులాడుదాం. ఈ లోకంలో వేటి నిమిత్తమై ప్రాకులాడొద్దు, దేవుడిచ్చే దానికోసం మనము ప్రాకులాడదాం. దేవుడు ఏమి ఇస్తాడు మనకు? నీతి కిరీటం. ఏం కిరీటం అది? నీతి కిరీటం మన మీద రావాలంటే ఎంత ధన్యత ఉండాలి. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, 5-6 కోట్ల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. మన జగనన్న ఒక్కడే సీఎం అయినాడు. నువ్వైనావా? నేనైనానా? అంటే దాని అర్థం ఏంది? ఒక ధన్యత. ఇన్ని కోట్ల మందిలో ఆయనకు సీఎం అయినాడంటే, మరి ఇన్ని కోట్ల మంది మధ్యలో నీ మీద దేవుడు కిరీటము పెట్టాలంటే ఎంత నీవు ప్రత్యేకించబడిన వానిగా ఉండాలో ఆలోచన చేయి. ఎంతగా ఈ లోకాన్ని వెలివేయాలో ఆలోచన చేయి. ఎంతగా నీవు ఈ లోకాన్ని పట్టించుకోకుండా దేవుని వైపు చూడాలో ఆలోచన చేయి. అప్పుడు నీకేం పెడతాడు దేవుడు? నీతి కిరీటం. ఆ కిరీటం ఇప్పుడు ఇటీవల కాలంలోనే ఎలిజబెత్ మహారాణి అని ఒక ఆమె చనిపోయింది. ఆమె తల మీద ఉన్న కిరీటము, ఆ వజ్రము మన ఇండియాదే. కోహినూర్ అని మీరు వినే ఉంటారు. కోహినూర్ వజ్రం అని. ఆ వజ్రం విలువ 1000 కోట్లు. ఆ వజ్రం విలువ 1000 కోట్లు. ఎవరన్నా పొరపాటున దూరం నుంచి లైట్ వేసినా, ఎవరన్నా ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఆమె మీద లైట్ పడినా ఆ వజ్రము దగ మెరిచిపోతుందంట. నలుగురులో ఆమె పోతా ఉంటే సింపుల్గా కనుక్కోవచ్చంట ఆ వజ్రాన్ని చూసి, అంత మెరుపు వస్తూ ఉంటుందంట. మరి ఈ లోకములోనే అంత విలువైన వజ్రం ఉంటే, మరి బంగారు వీధులు, బంగారు ఇల్లు కడుతున్న దేవుని దగ్గర వజ్రం విలువ ఎంత ఉంటుంది? ఆలోచన చేయాలి. కంపేర్ చేసుకోండి. ఏమంటారు దీన్ని? పొంతన పెట్టుకోండి, పోలిక చూసుకోండి ఒకసారి, ఎంత డిఫరెన్స్ ఉందో దేవునికి మనకు. కాబట్టి మనం ఏదో కొంతమంది అనుకుంటాం, ఎన్నోసార్లు నేను కూడా అనుకున్నా, 1 కోటి రూపాయలు ఉంటే చాలు జీవితం అంతా, అబ్బా ఎక్సలెంట్ అయిపోతుంది, 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే చాలు జీవితంలో అని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. కానీ యేసయ్యని సంపాదించుకుంటే కోట్లకు విలువ చేసే రాజ్యాన్ని ఆయన మనకు ఉచితంగా ప్రవేశమిస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కోటీశ్వరుడు మన ప్రొద్దుటూరులో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి మనం పోయి వాళ్ళ సోఫాలో పోయి ఇట కూర్చొని ఇట కాళ్ళ మీద కాలు వేసుకుంటామా? అసలు లోపలికన్నా పోతామా మనము? వాడు సెక్యూరిటీ ఏమంటాడు? ఎవరు నువ్వు? నేను ఎమ్మెల్యే సార్ని కలిసి నీకు వచ్చినా, నేను ఎంపీని కలిసి నీకు వచ్చినా. ఆయన బయటకు వచ్చాడు, అది ఆడిపోయి మూలను కూర్చు, పక్కకు పో. ఎవడన్నా నేను ఉచితంగా రా, నా ఇంట్లోకి రా, నా ఇంట్లో టీ తాగు, సినిమా చూడు, ఇది నా బెడ్రూమ్, ఇది నా హాల్ అని చూపిస్తాడా ధనవంతుడు? ఇది నా కారులో ఎక్కువ పోదాం అంటాడా? ఎంకల ఆటోకి రాండి, ఎంకల స్థలం ఉంది కదా, ఎంకల సీట్లో నేను కూర్చుంటా, నేనైతే కూర్చోబెట్టుకుంటా. కానీ డబ్బు నన్ను కూర్చోబెట్టుకుంటాడా? వానికి ఏం చూస్తాడు? అంతస్తు స్థాయిని చూస్తాడు. కానీ దేవుడు అంతస్తు స్థాయిని, పైన లక్ష్య పెట్టు ఆకారాన్ని చూసే దేవుడు కాదు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి మనుషులు పై రూపాయలు లక్ష్య పెట్టి నీకు విలువ ఇస్తున్నారని ఉప్పొంగిపోవాకు. నాకు మర్యాద ఉందని ఉప్పొంగిపోవాకు. నాకు అది ఉంది ఇది ఉందని ఉప్పొంగిపోవాకండి. నీ దగ్గర అన్ని తుస్సైనాయి అనుకో, నీ చుట్టూ ఈగ కూడా వాళ్ళదు. కానీ దేవుని సన్నిధి నీ మీద ఉంటే లోక మర్యాదల కంటే పైనున్న మర్యాద బలమైనది. అందరి మధ్యలో, ఉదాహరణకు చెప్తున్నా, అందరి మధ్యలో ఒకవేళ ఈ సభలో లేదంటే ఒక 1000 మంది ఉన్న సభలో, ఉదాహరణకి ఈ సమయంలో దానమయ్య గారు వచ్చి ఒక పాట పాడతారు అని అన్నాను అనుకో. నేను ఒక 1000 మంది మధ్యలో దానమయ్య గారు అయితే సంతోషంగా వస్తారు, మంచిదే. కానీ దేవుని దగ్గర రాజ్యంలో దేవుడు అంతమంది మధ్యలో దానమయ్య వచ్చి పాట పాడు అనిపించుకోవడం గొప్ప సంగతి. హల్లెలూయా.
ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. అంతమంది మధ్యలో ఏం చెప్పించుకోవాలి ఇప్పుడు మనము కూడా? కళ్యాణ్ బాబు ఇతను మంచి సేవకుడు, నా బిడ్డ. బా, ఈడ మైకులో చెప్పుకుంటే ఏం రాదు. కుళ్ళు, కుతంత్రాలు, గర్వము, అసూయలు తప్ప ఇక్కడ ఏమీ రావు. మనం ఎదిగే కొద్దీ మనతో పాటు ఏమొస్తాయంట? అసూయ వస్తుందంట, ఈర్ష వస్తుందంట, పగలు వస్తాయంట, ప్రతీకారాలు వస్తాయంట. ఎవరు కూడా నువ్వు ఎక్కురా నేను పైకి ఎత్తుతా అన్నారంట. ఎవరు కూడా నువ్వు ఎక్కుతా ఉండు మేము కింద ఇటుకెళ్ళి తీస్తూ ఉంటాం, నువ్వు ఎక్కుతా ఉండు మేము కింద గుంత తోగుతూ ఉంటాం. కానీ దేవుడు అట్లా చేసేవాడు కాదు. నువ్వు ఇక్కడ మనుషుల మధ్యలో మనం ఎన్ని చేసినా కూడా అవి నిష్ప్రయోజనమైనవి. నువ్వు మనుషుల మధ్యలో ఎంత ప్రయాసపడినా అవి నిష్ప్రయోజనమైనవి. దేవుని కోసము ప్రయాసపడు. ఆయన ఒకవేళ నిన్ను హెచ్చించాడంటే నరులు నిన్ను కిందికి దించలేరు. నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఒకప్పుడు పాపములో బతికిన వారమే, ఒకప్పుడు అంధత్వంలో ఉన్న వారమే. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? వెతికి వెతికి రక్షించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఆయనను ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోయి ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దిగులు పడద్దు. ప్రభువే నీకు సహకారి, ప్రభువే నీకు తండ్రి, ప్రభువే నీకు కుమారుడు, ప్రభువే నీకు అన్ని. నిజముగా మొరపెడితే, సహనముతో మొరపెడితే ఏమిస్తాడంట ఆయన? సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పరలోకపు తండ్రిని అడిగినా మంచి ఈవులు ఇయ్యకుంటాడా? మంచి ఈవులు ఇస్తాడు ఆయన, మంచి ఈవులు ఇస్తాడు. దేవుడు ఏదైనా తీసేస్తాడు అనుకో నీ దగ్గర నుంచి బాధపడద్దు. ప్రభు నాకు ముందర ఏది ఉంది మంచిది, అది నాకి అన్ను అడుగు. ప్రభు ఇది నా జీవితాన్ని తీసేసినావు, ఓకే తీసేసావు, నాకు మంచిది. ప్రభు ఇది నా జీవితాన్ని తీసేసావు, ఈ బాధను తీసేసావు, ఈ ఇబ్బందిని తీసేసావు, నాకు నువ్వే మంచిది, నాకు నువ్వే మార్గం చూపి అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అడుగుతావో ఆ మార్గము దేవుడు ఉన్నత స్థితికి అంచెలంచెలుగా ఆయన హెచ్చిస్తాడు. ఆ మార్గంలో అడుగు పెడితే నీ స్థితిగతులు దేవుడు మార్చివేస్తాడు. ఈరోజు మీరు అడుగు పెట్టారు, మీ స్థితిగతులు దేవుడు మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్థితిగతులను తారుమారు చేసి, ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా చేసి, అసాధారణమైన కార్యాలు సాధారణముగా చేసే దేవుడే ఈ లోక రక్షకుడైన, యూదుల రాజైన కొదమ సింహము మన దేవుడు, యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఒక యవ్వనస్తుడు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు యవ్వనస్తుడు కాబట్టి ఇండ్ల మడి దిగినాడు, ఊర్ల మరి దిగినాడు, అదే ఒక 60-70 ఏళ్ళు ఉండమంటే సరిపో యేసయ్యను. మా బాధలు తెలుసు యేసయ్యకు వయసుతో పనిలా, ఆయన నీటికి సజీవంగా ఉంది. ఒక యవ్వనస్తుడు ఒక ఆలోచన చేయండి అమ్మా, ఒక్క యవ్వనస్తుడు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా శాసిస్తున్నాడంటే, ఒక యవ్వనస్తుని ఈ శిశువుగా చిన్న బిడ్డగా పుట్టి ఒక యవ్వనస్తునిగా మారి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరే ఉండి కేవలం, బాగా వినండి, కేవలం 3.5 సంవత్సరం సేవ చేస్తేనే ఇన్ని మందిరాలు కట్టబడుతున్నాయంటే, ఇంతమంది మారారంటే, పొరపాటున యేసయ్య 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికింటే ఒక్క కులము కూడా ఉండదు, ఇంకా ఒక్క మతం కూడా ఉండదు. ఆయన నీతి ఎలాంటిది, ఆయన యథార్థత ఎలాంటిది, ఆయన అడిగిన వారందరికీ ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కానే కాదు. నువ్వు రా, నడుచుకుంటా మోకాలు ఎక్కువ పైకి 40 రోజులు వేసుకో, నీళ్ళు తాగొద్దు, మాంసం తినొద్దు, ఉత్తకాళ్ళతో నడుచు అన్నాడు మన దేవుడు. మన దేవుడు నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నువ్వు ఆనందంగా నవ్వుతే నీ నవ్వులో నా నవ్వు నేను చూసుకుంటా. అది దేవుడు చెప్తున్న మాట. ఇవి దేవుడు నీతో సెలవిస్తున్న మాట. నీ హృదయం ఎప్పుడైతే తేటపరచబడుతుందో ఆ రోజు నుంచి నీ జీవితం పరిమళ సువాసనగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఒక సువాసన వలె ఉండాలి. మనము ఒక స్టోర్కి వెళ్తాం, ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ సూపర్ మార్కెట్లో లేదంటే ఏదైనా ఒక స్టోర్కి మనం ఏదైనా వెళ్ళినా కానీ పొరపాటున అక్కడ ఎవరైనా ఒక మంచి సెంట్ కానీ లేదంటే ఒక మంచి పెనాయిల్తో భూమి కడిగారనుకో, ఆ బండ్లు కడిగారనుకో, మనం ఏమడుగుతామంటే ఈ పెనాయిల్ చాలా వాసన బాగా వస్తుంది, ఆ పెనాయిల్ ఏదో మాకు ఇవ్వండి అన్న అని అడుగుతాం కదా. ఇది
ఇదేదో సెంటు బాగుంది, ఆ సెంటు మాకు చెప్పండి, మేము కొనుక్కుంటాం. కానీ ఇవన్నీ ఈ లోకంలో వరకే వాసనలు. ఇవన్నీ ఈ లోకంలో 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలే వాసన. ఒక పువ్వు ఉదయాన్నే పుడుతుంది, రాత్రికి ఏమైపోతుంది? ఆ పువ్వు వాడిపోతుంది. మన జీవితం కూడా అంతే, నీటి అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 1 సెకండ్లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు నేను చెప్పలేను. ఒకవేళ ఉదాహరణకి చెప్తున్నా. నేను ఇప్పుడు టైము 11 గంటల 20 నిమిషాలు అయింది. 11 గంటల 21 నిమిషం నేను బతుకుతానని నేను చెప్పలేను. 1 నిమిషం కూడా నా చేతిలో లేదు. ఎంతోమంది ఇట్లా వాక్యం చెబుతూ ఇట్నే పడిపోయి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది పాట పాడుతూ చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది సంపట్లు కొట్టి ఆరాధించి గుండాకి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1 నిమిషం కూడా మన చేతిలో లేదు. ఈరోజు నువ్వు ఇన్ని నిమిషాలు, ఇన్ని సంవత్సరాలు, ఇంతమంది పిల్లలు, ఇంతగా బతికి ఇంత ఆనందంగా ఉన్నావంటే నీ బతుక్కి ఒక అర్థం అనేది ఉండాలి. ఇంత బతికావంటే ఆ బతికించిన దేవుణ్ణి స్తుతించాలా. హల్లెలూయా. నాకు పని నేర్పించింది మా మేస్త్రి నేర్పించాడు. జీవితాంతం నేను ఆ మేస్త్రికి నేను రుణపడి ఉంటా. నాకు చదువు నేర్పించింది మా 10th క్లాస్ హెడ్ మాస్టర్ సారు. ఆ సార్కి నేను జీవితాంతము రుణపడి ఉంటా. నాకు ఇల్లు లేనప్పుడు నాకు ఇల్లు ఇచ్చాడు మా సర్పంచ్ గారికి నేను జీవితాంతము రుణపడి ఉంటా. మాకు బాగలేనప్పుడు, మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు మా తమ్ముడు, మా అన్న వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు, రుణపడి ఉంటా. ఇంతమందికి రుణపడి ఉండావే. చిన్నప్పటి నుంచి ఇంత ఎత్తు చేసినాడు దేవుడు, నిన్ను రుణపడి ఉన్నావా? 1 రోజే 6 రోజులు నీ జీవితంలో బతుకుతున్నావు. 1 రోజు ప్రభుకి ఈరనైనా రుణపడి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఈ జీవితం ఇచ్చిన వందనాలంటే చెప్పలేకపోతున్నావే. ఏం రుణం తీర్చుకుంటున్నావు? పై రూపము దేవుడు లక్ష్య పెట్టాడు. కానుక పంపించి కానుక వేసి యంత్రం చెప్పి కూర్చొని వాక్యం విని పోతే ఇవి దేవుడు వినడు. నీ హృదయము నిమ్మలపరచబడాలి, నీ హృదయము తేటపరచబడాలి. ఇందని చెప్పినట్టుగా మీ హృదయం ఇప్పుడు తెలుపుగా మారింది. మీ హృదయాన్ని తెలుపుగా ఉన్నప్పుడు దాన్ని ఇంకా నలుపుగా మీరు మార్చుకోవద్దు. నలుపుగా మారిందంటే మళ్ళా కలగడము చాలా కష్టం. ఒకసారి బాప్తిసం తీసుకున్నావేమో, మళ్ళా బాప్తిసం తీసుకుంటేనే మళ్ళా 1 వారం 2 వారాలు చర్చికి ఎంత దూరమైనా పోయేది వచ్చేదే, కుటుంబం పిల్ల జల అందరం పోయేది. మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత మళ్ళా యథా ప్రజ తదా రాజ్యం. అంత భక్తిగా మనం ఏడుంటాంలే అక్క, అంత భక్తిగా మనం ఏడ జీవిస్తాంలే. ఓ అమ్మ ఏడవుతుంది మన వల్ల. ఊరిగా తీసుకునే అదా అమ్మి తీసుకుంటుందని నేను తీసుకున్నా బాప్తీసం. అదో వాడు తీసుకున్నాడని నేను తీసుకునే బాప్తీసం. అవి బాప్తీసాలు పనికిరానే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది నిజమైన బాప్తీసం. నీ హృదయం ఎప్పుడైతే బాగుపడుతుందో, నీ హృదయం ఎప్పుడైతే సరళము చేయబడుతుందో, నీ హృదయం ఎప్పుడైతే తేటపరచబడుతుందో ఆ దినమే నీ రక్షణ దినం. హల్లెలూయా. 2018 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన దేవుడు నాతో మాట్లాడిన మాట, నేను గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవము ఒకసారి. అన్నమాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు మా అంకుల్ ఇంకా ఖచ్చితంగా నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు బాప్తిసం అంటే ఫిబ్రవరి 28వ తేదీన మాకు బాప్తిసం ఇచ్చినాడు. ఆ రోజు నుంచి జీవితము మారిపోయింది, టర్నింగ్ పాయింట్ అయిపోయింది, జీవితం మలుపు తిరిగింది. జక్కయ్య జీవితం ఎలాగ మారిపోయింది? యేసయ్య వీధులకు రాగానే జక్కయ్య జీవితము మారిపోయింది. జక్కయ్య ఏం పని చేస్తాడని చెప్పినా, ట్యాక్స్ కలెక్టర్. ఏం చేస్తాడు జక్కయ్య? ఒక ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, ధనవంతుడు. ఆ ఎరికో పట్టణము, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దీన్ని ఈ చర్చిని మీరు ఏమంటారంటే, కల్లూరు వాళ్ళు ఏమంటారంటే కొత్త చర్చి, పాత చర్చి కదా. యెహోషువ కాలంలో మొదటి ఎరికోని యెహోషువ ఏం చేశాడు? కూల్చివేసినాడు. కానీ రెండో ఎరికోలో అంటే కొత్త ఎరికోలో ఈ కథ అంతా జరిగింది.
అంటే ఎరికో పట్టణమేమో మొదటి దాంట్లో యెహోషువ కూల్చాడు దేవుని శక్తి చేత. అక్కడ వారందరినీ చంపబడ్డారు, అందరు చనిపోయారు. కానీ మళ్ళా కొత్త ఎరికో పుట్టుకొచ్చింది. ఆ కొత్త ఎరికోలో ధనవంతుడైనటువంటి పొట్టి జక్కయ్య. ఈ పొట్టి జక్కయ్యకి డబ్బు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజల దగ్గర మంచి పేరు లేదు. ప్రజల దగ్గర ఈడేంద్ర ఇంత డబ్బు పిచ్చోడు, రూపాయి కూడా వదిలిపెట్టాడు, తిన్నికి లేదన్నా కూడా రాబట్టుకుంటాడు ఏంద్ర ఈడు అని అందరూ అంతగా తిట్టుకునేవారు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ దావలో నడుచుకుంటూ పోతున్నాడో జక్కయ్య చూశాడు. ఇట్లా పొట్టోడు కదా, అందరూ ఆజాను బాహులు. ఆ కాలంలో అందరూ గొప్ప 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు ఉండేవారు అప్పట్లో. ఈ పొట్టివాడు ఏందనా 4 అడుగులు అంట జక్కయ్య హైట్, అంతే. కనపల్లే యేసయ్య, కనపల్లే. అమ్మ యేసయ్య ఆడపోతాడో నాయన అని చెప్పి అందరికంటే ముందు స్పీడ్గా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. ఒక ధనవంతుడు చెట్టు ఎక్కుతాడా? ఆలోచన చేయండి. ఏమ్మ ధనవంతుడు చెట్టు ఎక్కుతాడా? ఎందుకు ఎక్కాడు? యేసయ్యను చూడాలి. ఇంత గొప్ప దేవుడు మన ఊరికి వస్తే చూడకపోతే ఎట్టా? చూడాలి కదా. ఇప్పుడు జగన్ సార్ వచ్చాడు అనుకో, మీకు అక్కడ ప్రజల్లో కనపడినా మీరేం చేస్తారు? దూరం నుంచైనా చూద్దాం అని చెప్పి ఆ బిల్డింగ్ ఎక్కుతారు, అవునా కదా? ఎట్టయినా సరే ఆయన ఏం చేయాలనుకుంటాం? మనము చూడాలా, మన కంట్లు చూస్తేనే తృప్తి పడతాయి. అలాగే జక్కయ్య దగ్గర ధనం ఉంది, తృప్తి లేదు. జక్కయ్య దగ్గర ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, తృప్తి లేదు. ఎప్పుడైతే యేసయ్య అక్కడికి వచ్చాడో జక్కయ్య పరిగెత్తుకుంటుకెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్యను కన్నులారా చూసుకున్నాడు. యేసయ్యని కనులారా చూస్తూ యేసయ్య ఇట్లా పోతా ఉన్నాడు. యేసయ్యని చెట్టు పట్టుకొని యేసయ్యని చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఆగినాడు. యేసయ్య పైకి చూసి, జక్కయ్య దిగిరా. హల్లెలూయా. బా, ఒక్క మాటే అనింది యేసయ్య. అనింది ఏమన్నాడు? జక్కయ్య దిగిరా. ఇంకంతే. బాధలు ఆ చెట్టును కింద గీసుకున్నాయేమో, గీతలు పడి ఉంటాయి, రాసుకొని ఉంటాయి, దెబ్బలు తగిలింటాయి. కింద దబాని దుంకేసరికి నాయో పాడో కొట్టుకొని చచ్చింటుంది, కాలుకో ఏలో ఏదో బెసికింటుంది మొత్తానికి. ఎందుకు? యేసయ్య నా పేరు పెట్టి పిలిచాడు. దిగి యేసయ్య దగ్గర రాగానే యేసయ్యని అందరూ జరిగినారు పక్కకు. అందరు పక్కకు పోగానే జక్కయ్య యేసయ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడేమో. చూడగానే యేసయ్యని చూడగానే, యేసయ్య నా ఆస్తిలో సగం భాగం నేను బీదలకు ఇచ్చేస్తా. ప్రభువా, నేను తీసుకున్న అన్యాయంగా ఏదైనా సొమ్ము తీసుకున్నానేమో, అతిక్రమమైన సొమ్ము తీసుకున్నానేమో, వారికి తిరిగి 4 అంతలు నేను కట్టేస్తా. యేసు ప్రభు ఏమైనా అడిగినాడా? ఊరికి ఏమన్నాడు ఆయన? నువ్వు దిగి రా. నీతిమంతుడు అంటే అట్లా బ్రతకాల. ఎదుటోని నీతిని చూడగానే మనం కూడా ఒరే వాని మాదిరి బతకాలరా నేను సత్యలోపు అనుకోవాలి. జక్కయ్య అనుకున్నాడు, బతుకుతే యేసయ్యలాగా నేను బతకాలి. నా దగ్గర డబ్బు ఉంది, కులం ఉంది, మతం ఉంది, జాతి ఉంది, కానీ నా వెంట ప్రజలు లేరు. యేసయ్య దగ్గర ఏమీ లేదు. యేసయ్య దగ్గర కాళ్ళకు చెప్పులు కూడా అరిగిపోతున్నాయి, అంతగా నడుస్తున్నాడు. కానీ కోట్ల మంది యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. ఎంత జనాభా వచ్చారు యేసయ్యకు. నా ధనము దేనికి పనికొస్తుంది? దేనికి పనికిరాదు. ఈరోజు నీ ధనము కూడా అంతే, దేనికి పనికిరాదు. ఎప్పటికైనా సరే నీతే గెలుస్తుంది, ఎప్పటికైనా యథార్థనే గెలుస్తుంది, ఎప్పటికైనా విజయమే. అప్పుడు యేసయ్య అన్నాడు జక్కయ్యకు చూసి, ఈ రాత్రి నీ ఇంటిలో నేను బస చేస్తా. మళ్ళా చూడండి ఏమన్నాడు. ఇప్పుడు మళ్ళా ఇంకా పోయేది ఏదో పోవచ్చు కదా యేసయ్య. ఏమన్నాడు మళ్ళీ ఇప్పుడు? ఈ రాత్రి. ఎందుకు ఆ మాట వింటాడంటే పక్కనోళ్ళ బుద్ధి చూడ్డానికి. పక్కన వాళ్ళందరూ అనుకుంటున్నారు, యేసయ్యతో పాటు వచ్చిన వాళ్ళందరూ యేసయ్య కేంద్ర పిచ్చి పట్టింది, వాడు ఒక ధనవంతుడు, ఒక పాపాత్ముడు, షడ్డనాయాలు రావాడు, వాడు పనికి మాలినాడు రావాడు, ఏందిరా వాళ్ళింటికి పోయి నిద్రపోతా అంటాడు దేవుడు అని అందరు నసుకుతా ఉన్నారు. యేసయ్య ఒకటే మాట అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకానికి మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు ఆయనే. యేసయ్య అక్కడ ఉన్నాడు. యేసయ్య మా ఇంట్లోకి పోయాడు. జక్కయ్యకు కాళ్ళు చేతులు ఆడింటాయా?
ఆడింటాయా? ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి సింపుల్గా ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నారు అనుకో, మనమే సార్ లేండి సార్ ఏం చేస్తాం మనము? కుర్చీ దుడిచి గలాస్ నీళ్ళు, ఒకవేళ పాప ఏదైనా పాత గలాసులు తెచ్చింది అనుకో నీళ్ళు, ఏ గలాసు మేచేది? మంచి గలాసు కడుక్కొని రాపు, కొత్త గలాసు దేపాడు పైన ఉంది, మా టీ పెట్టమంటావా? మంట ఎందుకు పెడతావు? పాలు పెట్టి దేప కొత్తది. వచ్చినోనికి ఏం చేస్తాం మనము? రాచ మర్యాదలు చేసి వారిని గౌరవిస్తాం. జక్కయ్య కూడా కాళ్ళు చేతులు ఆళ్ళ. నేను అనుకుంటా రాత్రంతా జక్కయ్య యేసుప్రభుని చూస్తానే ఉంటాడు. ఇట్లా ఆయన మంచం మీద నిద్రపోతూ ఉంటే జక్కయ్య చూస్తానే ఉంటాడు. ఎంత గొప్పవాడు యేసయ్య! ఒక పాపి ఇంత ధనపిచ్చి కలిగిన వాడిని, ఇంత అన్యాయం చేసిన వాడిని నా ఇంటికి వచ్చి నా మంచం మీద పనుకున్నాడే. బా, ఏం దేవుడు రా ఈ దేవుడు! నమ్మితే ఈ దేవుని నేను నమ్మాలి. అప్పుడు జరిగిన సంగతి చరిత్ర ఏం చెప్తుందంటే, నేను కొన్ని బుక్స్ చదివినా, ఎప్పుడైతే యేసు ప్రభు ఉదయాన్నే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, మరుసటి రోజు ఉదయాన్నే జక్కయ్యని ఎవరైతే తిట్టారో, ఎవరైతే అవమానపరిచారో, జక్కయ్య అంటే ఎవరైతే లెక్కలేదో వాళ్ళందరూ జక్కయ్య ఇంటి చుట్టూ వచ్చినారంట. జక్కయ్య, యేసుప్రభు నీ ఇంటికి వచ్చినాడే, యేసుప్రభు నీ దగ్గరకు వచ్చినాడే, ఎంత గొప్పనివ్వ నువ్వు, ఎంత గొప్పనివి! ఇంతమంది మేము ఉంటే మా కాడికి రాలే, నీ దగ్గరకు వచ్చినాడు, ఎంత గొప్పనివిరా నువ్వు. నీవు అవమానం పొందిన చోటే దేవుని హెచ్చిస్తాడు. హల్లెలూయా! నీవు ఎక్కడైతే తలదించుకుంటావో అక్కడే దేవుని తల ఎత్తిస్తాడు ఆయన. అది నా దేవుని కృప. ఈరోజు దేవుని సని అడిగిన ప్రభు ఏం చెప్పాలి నీ బిడ్డలకు, ఏం మాట్లాడాలి ప్రభు? వారి హృదయాన్ని మార్చుకోమను, వారిని స్థితిని హెచ్చిస్తా అన్నాడు దేవుడు. అందుకే ఇంత సబ్జెక్ట్ ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే అవమానం పొందుకున్నావో అక్కడే దేవుని తలగా నిలబెడతాడు. కానీ మనలో ఆశ అనేది ఉండాలి. ఆశ లేని జీవితము నిష్ప్రయోజనమైనది. జక్కయ్య దగ్గర ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ వాటితో అతనికి తృప్తి లేదు. అన్ని అవమానాలు, నిందలే, వేదనలే. కానీ ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోకి కాలు పెట్టి, ఆ రాత్రంతా జక్కయ్య నిద్రపోయాడో లేదో నాకు తెలియదు, కానీ ఉదయం లేచేసరికి ఆ ఊరలో అందరూ వచ్చారు. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చి పోతే మిగతా వాళ్ళందరూ పొద్దున్న మీ ఇంటికాడికి రారు. ఏమండి పెట్టినావు ఎమ్మెల్యేకి? రాత్రి నీ ఇంట్లో ఉన్నాడు, ఏం చేసి పెట్టినావు? చికెనా మటన్ అంటారా? మరి ఒక ఎవరన్నా వచ్చి మన ఇంట్లో కూర్చుంటేనే అంతమంది వచ్చి వాళ్ళప్పుడు, నిజమైన దేవుడు యేసయ్య వచ్చి కూర్చున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన మనము చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితిని పెంచడానికి దేవుడు నీ ఇంటికి కూడా వస్తాడు, నీ గ్రామానికి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా జక్కయ్యలాగా ఆశ పెట్టుకో. ధనము నీ దగ్గర ఉంటే యేసయ్య నీ దగ్గర ఉండడు. కులం అనే పిచ్చి నీ దగ్గర ఉంటే యేసయ్య నీ దగ్గర ఉండడు. మతం అనే పిచ్చి నీ దగ్గర ఉంటే యేసయ్య నీ దగ్గర ఉండడు. అహము, గర్వం అనేవి నీ దగ్గర ఉంటే యేసయ్య అనేది నీ దగ్గర ఉండదు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట, జక్కయ్యను పోలి మనం కూడా జీవించుదాం. ఇప్పుడు మొత్తం మనం ఎంతమందిని చూసుకున్నాం? సమూయేలును చూసుకున్నాం, దావీదును చూసుకున్నాం, యోబును చూసుకున్నాం, పొట్టి జక్కయ్యను కూడా మనము చూసుకున్నాం. అందరికంటే గొప్పవాడైన యేసయ్యను కూడా మనము చూసుకున్నాం. యేసయ్య అన్ని నామముల కంటే పైనామము గలవాడు మన దేవుడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న నీవు నేను మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. నువ్వెక్కడైతే కించపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి వెయిట్ చేయి. సమయోచితమైన సహాయం కొరకు ఎదురు చూడు. సమయం పడుతుంది, ఎదురు చూడు. సమయం పడుతుంది, ఎదురు చూడు. సంఘానికి సమయానికి రండి, కూటాలకు సమయానికి రండి, సమయానికి మోక్కాలొంగి ప్రార్థన చేయండి, సమయానికి వాక్యం చదవండి, ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయండి. అప్పుడు దేవుడు మనను కూడా ఏం చేస్తాడో హెచ్చిస్తాడు. లేదంటే అసలు చెప్పాలంటే యేసయ్య దారిలో రావడం కూడా అవసరం లే. యేసయ్య దారిలోకి రావడం కూడా అవసరం లే. జక్కయ్య కోసమే దేవుడు ఆ వీధికి వచ్చాడు కదా. ఎవరి కోసం వచ్చాడు దేవుడు? జక్కయ్య కోసమే ఆ వీధిలోకి వచ్చాడు. ఈరోజు యేసయ్య నీ కోసమే వచ్చాడు, నీ కోసమే ఆయన మరణించాడు, నీ కోసమే రక్తము చిందించాడు.